వేదమునందు ఇతర ప్రామాణిక గ్రంథములందున్న రుద్రుని యొక్క వైభవాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇది ప్రధానమైన అంశం. దీనికి యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్ర అనువాక మంత్రాలను మనం ప్రస్తావన చేస్తున్నప్పటికీ ఇతర గ్రంథములను కూడా మనం పరామర్శ చేసుకుంటూ మహాభారతం కానీ ఇతర సంహితా గ్రంథాలు వీటిని కూడా మేళవిస్తూ రుద్ర తత్వాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అసలు రుద్రుడు అంటే ఏమిటి, ఎన్ని స్వరూపాలతో లోకాన్ని ఆయన నిర్వహిస్తున్నాడు, సృష్టి స్థితిలయ కారకుడైన పరమాత్మనే రుద్ర శబ్దంతో మనం కీర్తిస్తున్నాం. అటువంటి రుద్రుడు వివిధ రూపాలతో అనుగ్రహిస్తున్న వైనం ఏకరుద్ర అనేక రుద్రాహ. ఏకరుద్రుడు ఆయనే, అనేక రుద్రుడు ఆయనే. ఏకో రుద్రహ అని శాస్త్రం చెప్తున్నది. ఏకమైన రుద్రుడు అంటే పరమాత్మ, అనేక రుద్రులు అంటే జగత్ని నిర్వహించేటువంటి స్వరూపాలు. స్వామి యొక్క వివిధములైన శక్తులే అనేక రకాలుగా ఉన్నాయి. ఈ శక్తులు ఎలా ఉన్నాయంటే 3 విధములుగా అని చెప్తున్నారు. త్రేధ, నిన్న మన అష్టధ, ఏకాదశధ గుర్తున్నది కదా. 8 విధాలుగా 11 విధాలుగా అన్నాం. త్రేధ 3 విధాలుగా అని కూడా శాస్త్రం చెప్తున్నది.